హాట్ టాపిక్. సో మొత్తానికి ఇప్పుడు ముగ్గురు వర్షన్స్ విన్నాం. సో కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్ వారు కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. సార్ కృష్ణాంజనేయులు గారు, మొత్తానికి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆల్రెడీ నిన్న లోకేష్ గారు మాట్లాడిన సందర్భంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కుల మత ప్రాంతీయ విభేదాలను విద్వేషాలను రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామాలకు తెరలేపింది. సో ఇది కేవలం ఒక ప్రవీణ్తోనే కాదు, భవిష్యత్తులో చాలా డ్రామాలు ఆడబోతుందని చెప్పి ఆయన చెప్పారు. ఆ తర్వాత ఏ విధంగా ప్రస్తుతానికి పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి వృత్తిని రాజకీయంగా ఏ విధంగా వాడుతున్నారనే అంశాల మీద కూడా చర్చించాం. సో మీరేమంటారు ఓవరాల్గా? రాజుగారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. పాస్టర్ ప్రవీణ్ మృతి అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి క్రిస్టియన్ సమాజం మొత్తం కూడా ఈ మృతిని జీర్ణించుకోలేకపోతుంది. అతను రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు అనేటువంటి విషయాన్ని నమ్మలేకపోతుంది. అతను మరణం వెనక ఖచ్చితంగా ఎవరో కుట్ర చేసి దాడి చేశారు, హత్య చేశారు అనేటువంటి అంశాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. అందుకనే క్రిస్టియన్ సమాజం మొత్తం కూడా ఈ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ రోజున ర్యాలీలు, శాంతి ర్యాలీలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అని అంటే, పాస్టర్ ప్రవీణ్ క్రిస్టియన్ సమాజంలో లేకపోతే సోషల్ మీడియాలో కానివ్వండి, ఆయన ఒక ఛానల్ ద్వారా కానివ్వండి, ఆయన చాలా ప్రముఖమైనటువంటి మత ప్రచారకుడుగా ఉన్నారు. ఇలాంటి ప్రముఖమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులైనా ఇంకా ఎవరైనా సరే, అలాంటి వాళ్ళు అకస్మాత్తుగా చనిపోయినటువంటి పరిస్థితుల్లో అలాంటి మరణాల మీద వాళ్ళు ఆ మరణాలని ప్రజలు జీర్ణించుకునేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకనే ఈ రోజున పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోవటమే కాకుండా, జరిగినటువంటి ప్రమాదం అంటే ఒక రోడ్డు ప్రమాదంలో ఒక బైక్ స్కిడ్ అయి కింద పడిపోతే ఆ విధమైనటువంటి రక్తము చెందటం కానీ, ఆ విధమైనటువంటి ఆయనకున్నటువంటి గాయాల విషయంలో కానీ క్రిస్టియన్ సమాజంలో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ప్రమాదం జరిగితే ఈ విధంగా చనిపోరు అనేటువంటి దాని. ఇది ఒక అంశం. రెండవ అంశం ఏంటి అని అంటే, ఇది ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఈ విధంగా మద్యం షాపుల్లో మద్యం కొనుగోలు చేశాడు, లేదా మద్యం తాగాడు, ఇక్కడ రోడ్ల మీద అక్కడ పడిపోయాడు, ఇక్కడ లెగిశాడు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ రోజున వీడియోల రూపంలో, సీసీ ఫుటేజ్ల రూపంలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎవరు బయట పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇందాక చర్చించారు, వైసీపీ వెంకటరెడ్డి గారు మాట్లాడారు, కాబట్టి నేను మళ్ళీ ఆ విషయాల జోలికి వెళ్ళను. కానీ ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి వీడియోలని బయట పెడుతూ, ఈ వీడియోలను మాట్లాడుతూ ఆయన అంతటా ఆయన ఒక ప్రమాదానికి కారణమయ్యి దీన్ని వేరే విధంగా చేస్తున్నారు అనేటువంటిది ఏ మీడియాలో ఎక్కువ ప్రచారం జరుగుతుంది? మీరు గమనిస్తే మొత్తం మీడియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో పాస్టర్ ప్రవీణ్ మద్యం కొన్న విషయాలు, లేకపోతే ఆయన కొన్నాడా కొనలేదు అనేటువంటి దాని మీద చర్చ ఏం లేదు. మద్యం తాగటం అనేది తప్పు అనేది, తాగి నడపటం అనేది ఖచ్చితంగా తప్పే. అసలు తాగి నడపటం వల్లే చనిపోయాడా లేదనేటువంటిది నిర్ధారణ కానప్పుడు ఒక మీడియా అంటే తెలుగుదేశము, అదే విధంగా ప్రభుత్వానికి ఒత్తాసు పలికేటువంటి మీడియాల్లో ఈ విధమైనటువంటి వీడియోలని పదే పదే ప్రసారం చేస్తూ ఈ రోజున వ్యాఖ్యానాలు చేసేటువంటి పరిస్థితి, ఆ మీడియాలకు సంబంధించినటువంటి యాంకర్లు వీళ్ళందరూ వ్యాఖ్యానాలు చేసేటువంటి పరిస్థితి ఏ విధమైనటువంటి దానికి దారి తీస్తుంది అంటే, వీళ్ళకి పాస్టర్ మృతి అనేటువంటిది తాగి తాగి పడిపోయి చచ్చిపోయాడు అనేటువంటి దాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయాలనేటువంటి దాన్ని ఉత్సాహం ఎక్కువ చూపిస్తున్నారు అనేటువంటి చర్చ బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది మీకెందుకు? అది నువ్వు జరుగుతున్నటువంటి పరిణామాల పోలీసులు లేకపోతే పోలీసు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు బయట పెట్టినటువంటి అంశాలను ఖచ్చితంగా మనము దాన్ని వెల్లడిస్తాము. లేదంటే మీడియా కూడా కొన్ని అంశాలను తీసుకోవచ్చు, దాన్ని ప్రసారం చేయొచ్చు. కానీ వన్ సైడ్ గా జరిగేటువంటి అంశాలను మాత్రం ప్రజలు అంగీకరించేదానికి అవకాశం లేదు. ఇందాక మీరు ఒక వీడియో వేశారు, ఎవరో ఒక అతను, ఆయన పేరేదో చెప్పారో, ఒక పాస్టరు మాట్లాడాడు. మాట్లాడిన దాంట్లో ఆ పాస్టర్ మాట్లాడిందని ఎవరన్నా అంగీకరిస్తారా? ఎవరు పాస్టర్ మాట్లాడితే ఇంకోటి మాట్లాడితే ఎవరు మాట్లాడినా అంగీకరించరు. ఎవరు అంగీకరించరు. ఎంఐ అని ఒక ఆయన మాట్లాడినప్పుడు దాన్నే బీజేపీ వాళ్ళు తిప్పి చూపిస్తారు, బీజేపీ వాళ్ళు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎవరో పాస్టర్ ఒక అతను మాట్లాడితే దాన్ని కూడా ఈ విధంగా మతపరమైనటువంటి ఘర్షణలు కావాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా దాన్నే తిప్పి చూపిస్తారు. నేనంటాను, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నారా లోకేష్ అట్లన్నాడు ఇట్లన్నాడు అంటే, నారా లోకేష్ నువ్వు ఏం చెప్తున్నాడు? నారా లోకేష్, మీరు ఈ విధమైనటువంటిది కన్నా వైసీపీ కుట్రలు చేస్తుంది, అలా చేస్తుంది, ఇలా చేస్తుంది, ఊరుకోవద్దు, మీరు కూడా తిప్పి కొట్టండి అనేటువంటి విధంగా. ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నారు నారా లోకేష్, మంత్రి, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నారు.
నువ్వే వచ్చి ప్రెస్ మీట్ పెట్టు. నారా లోకేష్ గారు మంత్రి అయితే నువ్వు మంత్రి కదా, నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు పక్కన డీజీపీని కూర్చోబెట్టుకో. ఇదిగో ఈ విషయాలు ఇది తేలాయి, ఈ విషయాలు ఉన్నాయి, ఈ విధంగా చనిపోయాడు, ఈ విధంగా రోడ్డు ప్రమాదము, దీంట్లో ఏ కుట్రలు లేవు అని వెల్లడించు. అంతేగాని నువ్వు సోషల్ మీడియాని రెచ్చగొట్టి నువ్వు తిప్పి కొట్టాలి, అది కొట్టాలి, ఇది కొట్టాలని ఎందుకు చెప్తున్నావని నేను అడుగుతున్నాను నారా లోకేష్ ని. అదే విధంగా ఇప్పటి వరకు హోం మంత్రి ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు? హోంమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమనండి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇప్పుడు వరకు దర్యాప్తులో వచ్చినటువంటి విషయాలు ఇవి, వీటిలో ఏ విధమైన కుట్ర లేదు, ప్రమాదం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పమనండి. ఎవరు వద్దన్నారు? అంతేగాని మీరు ప్రతి విషయాన్ని రాజకీయం చేసేసి ఓడిపోయినటువంటి, నేను ఒక మాట చెప్తాను వినండి, ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాల మీద తుపాకీ పెట్టి ప్రతి అంశాన్ని కూడా మీరు రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులందరూ కూడా ఇక్కడ విజయవాడకు వరదలు వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి బోట్ల ద్వారాగా విజయవాడ బ్యారేజీని కూల్చేయడానికి కుట్రలు జరిగాయని చెప్పారు. పదే పదే చెప్పారు. వారం రోజుల పాటు ఊదరగొట్టారు, 10 రోజుల పాటు ఊదరగొట్టారు. ఇప్పుడు వరకు ఒక కేసు ఉందండి? కుట్ర కోణంలో కేసులు పెట్టారా? అంటే మీరు ప్రభుత్వంలో ఉండి బాధ్యతలు విస్మరించి మీ పని మీరు చేయకుండా మీరు రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో డైవర్ట్ చేస్తూ ఈ రోజున తప్పుడు మాటలు మాట్లాడతారు. ఈ రోజున నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా డైవర్ట్ చేయటం మాత్రమే కాదు, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు. వాళ్ళ క్యాడర్ని ఏమని అంటే మీరు తిప్పికొట్టండి, మీరు అది చేయండి, ఇచ్చండి, మీరు తిప్పికొట్టండి. నీకు బాధ్యతలు ఇచ్చారయ్యా, నువ్వు మంత్రివి, మీ నాన్న ముఖ్యమంత్రి, మీ పార్టీ వాళ్ళు హోంమంత్రి ఉన్నారు, మాట్లాడేది మీకు బాధ్యత ఇచ్చారు. వాళ్ళు ఉన్నటువంటి క్రిస్టియన్ సమాజంలో ఉండేటువంటి అనుమానాల మొత్తాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ప్రభుత్వం మీద ఒక నిమిషం సార్, ఒక బ్రేకింగ్ వస్తుంది. ఒకసారి